హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. ఓరి నాయనో, ఓరి అమ్మో, ఈ మ్యాచ్ ఈ రోజే అనౌన్స్ చేసింది WWE అఫీషియల్ గా. సోలో సకోయా వర్సెస్ కోడీ రోడ్స్ WWE సమ్మర్ స్లామ్ లో జరగబోతుంది. WWE అండర్స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. వీళ్ళిద్దరి మధ్యలో WWE అండర్స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. సమ్మర్ స్లామ్ లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. నేను చెప్పాను కదా, ఈ మ్యాచ్ కనుక కన్ఫామ్ అయితే వీడు ఎంట్రీ ఇవ్వడం కన్ఫామ్ అని. రోమన్ రైన్స్ కన్ఫామ్ గా సమ్మర్ స్లామ్ లో వస్తున్నాడు. సమ్మర్ స్లామ్ లో ఎందుకు వస్తున్నాడు రోమన్ రైన్స్? సోలో సకోయా కొత్త బ్లడ్ లైన్ ని క్రియేట్ చేసి దానికి హెడ్ గా అండ్ ట్రైబల్ చీఫ్ గా కొనసాగిస్తున్నాడు. అండ్ పాల్ హేమన్ పైన కూడా చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేశారు. జేకబ్ ఫాతు అండ్ సోలో సకోయా అండ్ టమాటోంగా కానీ తమ్ముళ్ళు, వాళ్ళ నలుగురు చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేశారు పాల్ హేమన్ పైన. ఇలా ఒక కొత్త బ్లడ్ లైన్ ని క్రియేట్ చేసి దానికి హెడ్ ఆఫ్ ది టేబుల్ గా అండ్ ట్రైబల్ చీఫ్ గా కొనసాగిస్తున్నాడు సోలో సకోయా. ఇలా ఈ బ్లడ్ లైన్ ని కొత్త ట్రైబల్ చీఫ్ గా కొనసాగించడమే కాకుండా రోమన్ రైన్స్ ని తక్కువ చేసి, రోమన్ రైన్స్ వచ్చాక కూడా నన్ను ఎగ్నాలెడ్జ్ చేయాలి అని ఇలా మాట్లాడడంతో రోమన్ రైన్స్ ఎంట్రీ ఇవ్వక తప్పదు. సమ్మర్ స్లామ్ లో కన్ఫామ్ గా రిటర్న్ అవుతాడు రోమన్ రైన్స్. WWE సమ్మర్ స్లామ్ లో వచ్చిన తర్వాత బ్లడ్ లైన్ లో కన్ఫామ్ గా ఒక సివిల్ వార్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. బ్లడ్ లైన్ లో సమ్మర్ స్లామ్ తర్వాత ఏ ఈవెంట్ అయితే ఉంటుందో ఆ ఈవెంట్ లో బ్లడ్ లైన్ లో సివిల్ వార్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. సివిల్ వార్ మ్యాచ్. ఈ సివిల్ వార్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సకోయా వీళ్ళిద్దరి మధ్యలో ఒక మ్యాచ్ ఉంటుంది. ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్, హూ ఈజ్ రియల్ ట్రైబల్ చీఫ్ అని ఒక మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 6న WWE బ్యాడ్ బ్లడ్ అని దాంట్లో జరగబోతుంది. రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సకోయా, ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్, హూ ఈజ్ రియల్ ట్రైబల్ చీఫ్. ఈ మ్యాచ్ జరుగుతుంది రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సకోయా వీళ్ళిద్దరి మధ్యలో బ్యాడ్ బ్లడ్ అనే ఈవెంట్ లో. ఇద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ లో బ్యాడ్ బ్లడ్ అనే ఈవెంట్ లో ఎవరు రియల్ ట్రైబల్ చీఫ్ అనేది ఈ ఈవెంట్ లో మనం తెలుసుకుంటాం. రోమన్ రైన్సా లేకపోతే సోలో సకోయా అని. ఆ తర్వాత సమ్మర్ స్లామ్ లో జరగబోతుంది తబలా మ్యాచ్. రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది సమ్మర్ స్లామ్ లో. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. ఈ తబలా మ్యాచ్ లో లవరా లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండా అనేది మనకు క్లియర్ గా క్లారిటీగా కనిపిస్తుంది సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో. ఆ తర్వాత జరగబోతుంది WWE సమ్మర్ స్లామ్ లో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. చిన్న తబలా వర్సెస్ పెద్ద తబలా. బుగ్గలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. చూడవలసిన మ్యాచ్ ఇది. బేలీ వర్సెస్ నయా జాక్స్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్ లో. WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. బుగ్గలు. ఆ తర్వాత జరగబోతుంది WWE సమ్మర్ స్లామ్ లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. డిమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చూడవలసిన మ్యాచ్. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. టక్కా 4 మ్యాచ్. WWE సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం వచ్చేసి ఆగస్టు 4వ తేదీన ఆదివారం ఉదయం 4:30 WWE సమ్మర్ స్లామ్ సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్ లో మీరు లైవ్ ఈవెంట్ చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే WWE సమ్మర్ స్లామ్స్ 2026 సమ్మర్ స్లామ్ సేమ్ టు సేమ్ రెస్సల్ మేనియా లాగానే జరగబోతుంది. రెస్సల్ మేనియా డే 1, రెస్సల్ మేనియా డే 2 ఎలాగైతే ఉన్నదో సమ్మర్ స్లామ్ డే 1, సమ్మర్ స్లామ్ డే 2 అలా ఉండబోతుంది. మిన్నేపోలిస్ అనే సిటీలో ఆగస్టు 1-2 తేదీన 2026లో US బ్యాంక్ స్టేడియంలో జరగబోతుంది. సేమ్ టు సేమ్ రెస్సల్ మేనియా లాగానే ఈ సమ్మర్ స్లామ్ జరగబోతుంది. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys.